విజయశాంతికి మంత్రి ఎటు వస్తుందని అనేది ఒక ఆలోచన ఉంది. ఎమ్మెల్సీ సడన్గా వచ్చింది ఏంటి, రేవంత్ రెడ్డి గారితో సంబంధం లేకుండా పైన అధిష్టానమే ఎమ్మెల్సీలని పదవులన్నీ కూడా పూర్తిగా అధిష్టానమే డిసైడ్ చేస్తుంది అంటున్నారు. ఎంతవరకు నిజం? ఒకటి ఏంటంటే వారు ఎలక్షన్స్ ముందు బీజేపీని వ్యతిరేకించి వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు కూడా దాని అంశాన్ని ఆహ్వానించిండ్రు. ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో తను పనిచేసింది. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా తను కొంత మనస్తాపం తను కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఎంపీ ఇస్తే బాగుంటుంది అనేది. సో అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఎంపీ సీట్లలో అధిష్టానం నిర్ణయం ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారుగా ఉన్న మా రేవంత్ రెడ్డి గారిది కూడా ఉంది. ఆ నిర్ణయం వల్ల ఆయన ఏంది, ఆమె రాజకీయాల్లో లేకుండానే పోయిందనే చర్చ వచ్చింది. కానీ కాంగ్రెస్లో ఉంది. మనం సర్వీస్ తీసుకొని వదిలేద్దామనే రకం కాదు కాంగ్రెస్ పార్టీ. ఏ మూలకున్నా వెతికి వెంటాడి పదవులు ఇస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు 1 year 3 months తర్వాత కూడా ఎవరు ఊహించలేదు. ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఇస్తారా లేరా అనేది చాలా మందికి తెలియదు. అట్లనే వారిది ఊహించకుండా వచ్చింది. తెర మీద మీ టీవీలలో లేకపోతే యూట్యూబ్లో పేపర్లలో లేదు, కానీ పార్టీలో తను ఉన్నది కాబట్టి వచ్చింది. కొత్త మంత్రుల్లో రేవంత్ రెడ్డి మార్కు ఉంటుందా, పూర్తిగా అధిష్టానం మార్కు ఉంటుందా? రెండు కలిపే ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి డిస్క్రిషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా ఏది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాబట్టి తన బాధ్యతలు అధిష్టానాన్ని కూడా నివేదిస్తాడు. తను నేను వీళ్ళని పెట్టుకోవాలనుకున్నా, వీళ్ళని పెట్టుకోవాలనుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళు ఆ కోణం నుంచి, సామాజిక కోణం నుంచి ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు. బట్ పార్టీ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఐడియాలజికల్ వార్. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్కు ఐడియాలజికల్ వారియర్స్ ఎవరు, పార్టీ లాయలిస్టులు ఎవరు, ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి నమ్మికగా ఉండే పరిస్థితులు ఏంటి, ఇవన్నిటిని కూడా చాలా కూలంకుషంగా ఈ 6 అనేది చాలా క్రూషియల్. అప్పుడు సీనియారిటీకి పార్టీకి పనిచేసిన ముఖ్య నాయకత్వానికి అంతా కూడా 12 వాటిలో అకామిడేట్ చేసిండ్రు. ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఒక న్యూ లీడర్షిప్తో పాటు కొంత కమిట్మెంట్ వీటినన్నిటి కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి రెండు కలిపే ఉంటాయి. ముఖ్యమంత్రి గారితో పాటు పార్టీ కలిపి ఉంటుంది.